హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ మక్కగారెలు, శనగపప్పు మక్కగారెలు ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసులు మక్కలు తీసుకున్నాను, మొక్కజొన్నలు. అందులోకి ఒక 3 స్పూన్లు ఉప్పు కారం కలిపింది. కారం ఎవరికి తగినట్టు వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక 1/2 స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర వేయించి పొడిగొట్టుకున్నది, ఒక 20 వరకు వెల్లుల్లి చాలా వేసుకోవాలి, బాగుంటుంది. ఇందులో కొంతమంది పచ్చిమిర్చి వేసుకుంటారు, కానీ మేమైతే చిన్నప్పటి నుంచి ఉప్పు కారం వేసుకునే చేసుకుంటాం, అందుకని నేను అలాగే చేస్తున్నాను. 2 స్పూన్లు చక్కెర కూడా వేసాను. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. మాకైతే ఇది చిన్నప్పటి నుంచి అలవాటు. బెల్లం కూడా వేసుకుంటున్నారు, కానీ మేము చిన్నప్పుడైతే ఏ టేస్ట్తో తిన్నామో మేము అలాగే చేసుకుంటాం. కొన్ని అయితే మార్చాను, నేను చక్కెరనే వేసాను. తీయగా తినని వాళ్ళు వేయకండి. ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు కడుక్కొని చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇందులో మేమైతే చాలా వేస్తాం, కరివేపాకు చాలా బాగుంటుంది. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మా అమ్మమ్మలు, మా అమ్మ వాళ్ళు ఎలా చేశారో అలాగే చేస్తున్నాను. నాకు అలా ఇష్టం కూడా, అందుకని నేను పచ్చిమిర్చి వేయను, ఎండుమిర్చి వేస్తాను. చాలా వాటిలోకి షుగర్ మానేశాను, కొన్నిట్లలో బెల్లం వేశాను, కానీ ఇందులో షుగరే వేస్తాను. ఇది కొంచెం మనకు మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం లావుగా చేసుకోవాలి గారెలు. కొంచెం కడకడలాడుతూ ఉండాలంటే వాటర్ పోయకుండా మెల్లగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం గారెలు చేసుకుందాం. మొక్కజొన్న గారెలు, తెలంగాణ సైడ్ అయితే మక్క గారెలు అంటాం. వాటర్లో ఒక క్లాత్ ఇలా గట్టిగా పిండుకొని మనం దీని మీద చేసుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద చేయను. ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం చేతిని ఒకసారి నీళ్ళల్లో తడుపుకోవాలి. ఇప్పుడు ఇవి మనం దొడ్డుగా మెత్తగా కావాలంటే కొంచెం దొడ్డుగా చేసుకోవాలి. కడకరలాడుతూ ఉండాలి కొంచెం, అంటే కొంచెం పలచగా చేసుకోవాలి. ఇది వాటర్ పోయకుండా రుబ్బుకోవాలి, చాలా మెల్లగా రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో అయితే చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకొని వీటిని జాగ్రత్తగా మనం ఆయిల్లో వేసుకోవాలి. మూకుట్లో నూనె పోసుకొని, నూనె బాగా వేడెక్కినాక ఇవి చాలా జాగ్రత్తగా వేయాలి, మెల్లగా వేయాలి. వీటిని కొంచెం మీడియం సెగ మీద వేయించుకోవాలి. వేసినాక ఒక 2-3 మినిట్స్ వదిలేయాలి, లేకపోతే మొత్తం విరిగిపోతాయి. ఇలా మీడియం సెగ మీద వేయించుకోవాలి. ఇవి ఎక్కువ మంట మీద వేయిస్తే లోపల పిండి పిండి ఉంటుంది, అందుకని మనం మీడియం సెగ మీద మెల్లగా వేయించుకోవాలి. తెలంగాణ స్పెషల్ మక్కగారెలు రెడీ. ఇప్పుడు ఇదే మక్కగారెలు మనం ఇంకో రకం కూడా చేసుకుందాం. ఒక 2 గంటల ముందు శనగపప్పు నానబెట్టి మొత్తం నీళ్ళు తీసేయాలి. ఈ పప్పుని ఇందులో కలుపుకోవాలి. ఇది నాకు ఒక్కదానికే ఇష్టం, అందుకే నేను కొంచెంలోనే చేస్తున్నాను. ఇలా చేసుకొని వీటితో కూడా మనం గారెలు చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు గారెలు కూడా మనం జాగ్రత్తగా వేయించుకోవాలి.
ఇలా ఎర్రగా వేగినాక తీసుకోవాలి. తెలంగాణ స్పెషల్ మక్కగారెలు రెడీ అయినాయి. ఇవి శనగపప్పు మక్కగారెలు, ఇవి నార్మల్ మక్కగారెలు.